హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వెల్కమ్ టు లతా తెలుగు ఆడపడిచే ఛానల్. ఈరోజు అయితే మార్నింగే లేచాను. చక్కగా మార్నింగే లేచి ఇంకా టీ పెట్టుకోవాలి కదా. ఈరోజు అయితే సండే లాగ్ అనమాట. ఇది సాటర్డే నేను పూజ చేసుకున్నాను అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర. అది ఏడుకొండల స్వామికి అక్కడి నుంచి ఫోటో తెచ్చుకుని చక్కగా ఇల్లు అనేది కడిగేసుకొని పూజ అనేది చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మా రాత్రి చేపల కూర వండుకున్నారు. నాన్ వెజ్ అనేది లేకుండా ఉండలేరు తను, అందుకని చేపల కూర అనేది వండుకున్నారు. నేనైతే వేడిగా టీ పెట్టుకుని తాగుతున్నాను. ఎండ చూసారా ఎంత బాగా వస్తుందో. ఈ గ్రీనరీ గురించి చెప్పాలంటే మాటలే రాదు. చక్కగా ఎండ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఎండలో ఉంటే చాలా మంచిది, డి విటమిన్ అనేది ఉంటుంది అంటారు కదా. అందుకని ఎండలో కూర్చుని టీ అయితే తాగాను. ఇంకా చికెన్ అనేది తీసుకొచ్చారండి. ఈరోజు సండే కదా, అందుకని చికెన్ కర్రీ వండుదామని చికెన్ తీసుకొచ్చారు. ములక్కాడ చికెన్ అయితే వండుతున్నాను. ఈ చికెన్ తిని చాలా రోజులైంది, ఇప్పుడు చికెన్ తినొచ్చు అంటున్నారు కదా, అందుకని చికెన్ అయితే రప్పించాను. మా వారి కోసం అయితే బీరకాయ కర్రీ, రైస్ అయితే వండేసానండి. ఇదేంటా అనుకుంటున్నారా, చింతపండు. ఇక్కడ చింతపండు ఇలాగా చింత చెట్టు నుంచే కాయలను తీసుకుని చింతపండు అనేది చేసుకుంటారంట. మేమైతే అక్కడ కొనుక్కుంటాము. మా పెద్దమ్మ గారు తీసుకొచ్చారు, అంటే మా వారి వాళ్ళ మేనత్త, తను నాకు పెద్దమ్మ అవుతారు కదా, ఆవిడైతే తీసుకొచ్చారు. ఇదిగోండి చింతపండు అనేది ఇలా ఉంది. ఇది ఇంకా వాళ్ళ పొలంలో కాసిన బీరకాయలు అనమాట. అవి చాలా బాగుంటాయి కదండి. అలాంటి మందులేని బీరకాయలు, టమాటాలు, కాయగూరలు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ములక్కాడ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది గట్టి కోడి అంటారు కదా, పారన్ కోడి, అదనమాట. పారన్ కోడితో ములక్కాడ టమాటా కర్రీ అనేది చేస్తున్నాను. ఓకే, మా వారి బీరకాయ కర్రీ అయిపోతుంది. ఇంకా నైట్ వండిన చేపల కర్రీని దాన్ని ఏదో ప్రాసెస్ చేసుకున్నారు. కొంచెం పులుపు అనేది వేసుకొని పుల్లగా అయితే రెడీ చేసుకున్నారు. ఇదిగోండి ఫైనల్గా అయితే ములక్కాడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రోజులైంది చికెన్ తిని. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకు వేసి రెడీ చేసేసాము. మా వాడి కోసం అయితే వేరేగా కర్రీ వండలేకపోయాను, తనకు కూడా ఇదే పెడదాం. ఇంకా ఎప్పుడు చికెన్